ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామా. సో ఇండిపెండెన్స్ డే మీకు ఆఫర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ అనేది కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ కేవలం మీకు 50,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. 70,000 అండ్ 60,000 వర్త్ కోర్సెస్ అనేవి మీకు తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేవలం 50,000కి తీసుకొని రావడం జరిగింది 60,000 కోర్స్. అండ్ యూపీఎస్సి కాలేజ్ స్టూడెంట్స్ది 60,000ది కేవలం 50,000కి తీసుకొని రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉందమ్మా. ఆగస్ట్ 15th వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఆగస్ట్ 15th లోపల జాయిన్ అయితే యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే మీకు యూపీఎస్సి ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో తెలుసు, ప్లస్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? అండ్ అదే కాదు, ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం 7 PM డైలీ క్లాసెస్. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం ఏం చేసాము, సండే క్లాసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. క్లియర్? డైలీ 7 PM క్లాసెస్ అనేవి తీసుకొచ్చాం. అండ్ నెక్స్ట్ సండేస్ ఎక్స్క్లూజివ్గా 4 hours క్లాసెస్ తీసుకొచ్చాం. అంటే చూసారమ్మా, మీకు తగ్గట్టుగా డిజైన్ చేసి మీకు ప్రాపర్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ ఉండాలి అని ఒక డెడికేటెడ్ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. క్లియర్? సో మీకు కొత్త బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 days మాత్రమే అయ్యాయి. సో యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇంత గొప్ప ఫీజ్ స్ట్రక్చర్ అంతా కూడా కేవలం 50,000కే మనం పెట్టడం జరిగింది. అండ్ వ్యాలిడిటీ అనేది ఆగస్ట్ 15th వరకు మాత్రమేనమ్మా. 15th August వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ. అంటే ఎక్కువ రోజులు లేదు, మరొక 6 days మాత్రమే మనకి ఉన్నది. క్లియర్? 6 daysలో ఆఫర్ క్లోజ్ అవుతుందమ్మా. మీకు ఇది ఓకేలే ధీమాగా చేద్దాము అని అనుకుంటారు. బట్ 15th August తర్వాత అనవసరంగా 10,000 అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా లాస్ట్ డే చేసుకుందామని కాదు, ఇమీడియట్గా చేసుకోవాలి మనం. ఫైన్. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకొని మీరు వెంటనే కోర్సులో జాయిన్ అవ్వగలరు అన్నమాట. క్లియర్? సో ఎస్, దీని గురించి టోటల్గా మనం అంతా కూడా చూస్తాము. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమా. దట్ ఈజ్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఆర్టికల్, ద గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ రికవరీ అండ్ వల్నరబిలిటీ టు క్లైమేట్ థ్రెట్స్. ఓకే, బ్యారియర్ రీఫ్స్ అంటే ఏంటో చూద్దాం, అవి ఎట్లా రికవర్ అయ్యాయి అండ్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి కూడా టోటల్గా చూద్దాం. ఓకేనా? సో ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండమ్మా, లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ కోరల్స్ ప్రొవైడ్ గ్రేట్ బయోడైవర్సిటీ టు ది మెరైన్ ఎన్విరాన్మెంట్. మెరైన్ ఎన్విరాన్మెంట్లో కోరల్స్ అనేవి గొప్ప బయోడైవర్సిటీని ఇస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఆన్ దట్ నోట్ కోరల్స్ కన్జర్వేషన్ అనేది చాలా క్రూషియల్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా ఆర్టికల్ అంతాను. చూడండమ్మా, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఒక కొత్త ప్యాకేజ్ అండ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఆప్షనల్ ఇన్ఫినిటీలో కేవలం ఆప్షనల్స్ మాత్రమే కాదు, టెస్ట్ సిరీస్ వర్త్ 10,000. ఈ పక్కన పోస్టర్ ఉంది చూసారు, అది కూడా చెప్తాను చూడండి. టెస్ట్ సిరీస్ వర్త్ 10,000 కూడా మీకు ఈ 22,500లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే పూర్తి వివరాలు మీరు కనుక్కోగలరు. మనం ఆప్షనల్స్ ఏం ఆప్ట్ చేస్తున్నాం చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంచ్ చేస్తున్నాం అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆప్షనల్స్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే మీరు క్వాలిఫై అయినంత వరకు కూడా మన సోర్సెస్ కానీ మన మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ మీరు యూజ్ చేసుకోగలరు. వ్యాలిడిటీ కేవలం 6 days మాత్రమే ఉందమ్మా, కేవలం 6 days మాత్రమే ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూడండి, ఈ 10,000 వర్త్ కోర్స్ ఫ్రీ అనేది మీకు కేవలం ఈ 6 days మాత్రమేనమ్మా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కేవలం టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న ఆప్షనల్స్కి మనం ఆప్ట్ చేసే ఆప్షనల్స్ చూడండి. దట్ ఈజ్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ 4 ఆప్షనల్స్కి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లియర్, టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. యూపీఎస్సి ఆప్షనల్స్కి అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయమ్మా. మీకు ఎక్కడైనా చాలా చోట్ల కేవలం 10 tests కానీ 15, 18 అలా మెథడ్లో తీసుకొస్తారు. బట్ మనం అన్లిమిటెడ్ టెస్ట్స్ అనేవి తీసుకొస్తున్నాం. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. బ్యూటీ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, టెస్ట్ డిస్కషన్స్ జరుగుతాయి అండ్ ఫీడ్బ్యాక్ కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తాము. క్లియర్. అండ్ మీరు ఇక్కడ చూడండి, కేవలం 10,000 రూపీస్ అన్నమ్మా. ఎవరైతే ఆప్షనల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో వాళ్ళు టెస్ట్ సిరీస్కి జాయిన్ అవ్వగలరు. లేదు ఫ్రెష్గా ఆప్షనల్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు అది కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూడగలరమ్మా. క్లియర్. సో ఇది చెప్తున్నాను చూడండి, ఎవరైతే కేవలం 6 days ఉందమ్మా, కేవలం 6 days మాత్రమే ఉంది. డెడ్ లైన్ గుర్తుంచుకోండి. ఇది కంప్లీట్గా ఫ్రీ మీకు వస్తుంది. ఎవరైతే ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటారో టెస్ట్ సిరీస్ అందులోనే కలిపి వస్తాయి. ఆర్టికల్ చూడమ్మా, ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాడు కదా, అవే కోరల్స్. బట్ ఏ కలర్లో ఉన్నాయి? గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, గుర్తుంచుకోండి. ఓకేనా. సో అయితే ఇక్కడ ఇది ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే దీని గురించి నీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరల్స్ అంటే ఏంటి? కోరల్స్ అనేవి ఒక మెరైన్ యానిమల్స్. క్లియర్. మెరైన్ అంటే వాటర్, యానిమల్స్ అంటే మీకు తెలుసు. క్లియర్. సో ఒక మెరైన్ యానిమల్ ఆర్ ఇన్ జనరల్గా ఏమంటారు? మెరైన్. ఇది ఒక ఇన్వెర్టిబ్రేట్ అని అంటాము. సార్ ఇన్వెర్టిబ్రేట్ అంటే ఏంటి? ఇన్వెర్టిబ్రేట్ అంటే ఏ యానిమల్కి అయితే బ్యాక్ స్పైన్ కార్డ్ ఉండదో, బ్యాక్ స్పైన్ కార్డ్ ఉండదో వాటిని ఇన్వెర్టిబ్రేట్స్ అని అంటాము. స్పైన్ కార్డ్ ఉంటే వెర్టిబ్రేట్స్ అని అంటాము. క్లియర్. సో అయితే కోరల్స్ అనేవి ఒక మెరైన్ యానిమల్స్, ఇవి ఇన్వెర్టిబ్రేట్స్ అంటాం. అయితే ఈ కోరల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కోరల్స్ని పాలిప్ అని అంటాము. క్లియర్. కోరల్ని పాలిప్ అని అంటాము. ఈ థౌజండ్స్ ఆఫ్ పాలిప్స్ అన్నీ కలిపి గ్రూప్ ఆఫ్ పాలిప్స్ అనేవి ఒక కాలనీ కింద తయారవుతాయి. క్లియర్. సో కాలనీస్ కింద తయారవుతూ అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కోరల్ ఉంది అండ్ దీని మీద మరొక కోరల్, మరొక కోరల్, మరొక కోరల్, అలాగా లేయర్ వైజ్ అలాగా గ్రో అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 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 గ్రో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వాటర్ లెవెల్ అనేది ఇక్కడి దాకా వచ్చింది అనుకోండి, టాప్లో ఉన్న కోరల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇవి ఈవెన్ ఐలాండ్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. క్లియర్. ఇవి ఐలాండ్స్ లాగా కనిపిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ చుట్టూ కింద అంతా కూడా కోరల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఒక పాలిప్స్ లాగా అలాగ ఉంటాయి. ఫైన్. సో ఒక పాలిప్స్ లాగా కింద వరకు కూడా టోటల్గా ఇవి ప్లేస్ అనేది తీసుకుంటుంది. ఫైన్. ఎస్. అయితే ఇక్కడ ఈ కోరల్ పాలిప్ అనేది కాల్షియంతో నిండి ఉంటుంది. క్లియర్. కాల్షియంతో ఉంటుంది. ఏదైనా కాల్షియంతో నిండి ఉంది అంటే అది వైట్ కలర్లో ఉంటుంది. క్లియర్. సో వైట్ కలర్లో ఉంటుంది. అయితే సార్ ఇందాక చూపించినప్పుడు అది గ్రీన్ కలర్లో ఉంది కదా. ఎస్. అయితే ఈ గ్రీన్ కలర్ అనేది ఒక పిగ్మెంట్. క్లియర్. ఆ పిగ్మెంట్ అనేది ఎలా వస్తుంది అంటే కోరల్స్కి ఫ్రెండ్స్ ఉంటారమ్మా. ఆ ఫ్రెండ్స్ని మనం
జూజాంతిల్లా అని అంటాము. క్లియర్? దీని ఫ్రెండే జూజాంతిల్లా. ఇది ఒక మైక్రో ఆర్గానిజం. అయితే జూజాంతిల్లా కోరల్స్ పాలిప్ మీద హౌస్ రెంట్కి తీసుకుంటుంది. అర్థమవుతుందమ్మా? జూజాంతిల్లా కోరల్స్ మీద రెంట్కి తీసుకుంటుంది అంటే పాలిప్స్ మీద స్టే చేస్తుంది. మనం రెంట్కి తీసుకున్నప్పుడు రివర్స్లో ఏదో ఒకటి పే చేయాలి కదా, అంటే కోరల్స్ అనేవి హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, జూజాంతిల్లా రెంట్కి తీసుకుంది. రెంట్ హౌస్కి తీసుకున్నప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా. అయితే జూజాంతిల్లా ఏం పేమెంట్ చేస్తుంది? ఫుడ్ పేమెంట్ చేస్తుంది. అంటే ఏంటి? కోరల్స్ తనంతట తానుగా ఫుడ్ అనేది తయారు చేసుకోలేదు, ఖచ్చితంగా జూజాంతిల్లా తయారు చేయాలి. అంటే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని సింబయోటిక్ రిలేషన్ అని అంటాము. సింబయోటిక్ రిలేషన్ అంటే ఏంటి? జూజాంతిల్లా ఫుడ్ తయారు చేస్తుంది, గ్రీన్ కలర్లో ఫుడ్ తయారు చేస్తుంది. బట్ కోరల్స్ ఏంటి? మినరల్స్ ఉంటాయి, అంటే అవి ఓషన్ వాటర్లో ఉంటుంది కాబట్టి కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి. తన బాడీ అంతా కూడా ఎక్సోస్కెలిటన్లా కనిపిస్తుంది అన్నమాట. క్లియర్? సో అయితే అవి ఏమీ తయారు చేయలేవు, జూజాంతిల్లా తయారు చేస్తుంది. క్లియర్? జూజాంతిల్లా ఫుడ్ తయారు చేసేస్తుంది. అయితే కోరల్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ ఉంటాయి కోరల్స్. ఓకే, ఒకటి హార్డ్ కోరల్స్ అని అంటాము అండ్ మరొకటి సాఫ్ట్ కోరల్స్ అని అంటాం. హార్డ్ కోరల్సే ఎక్కువ రీఫ్స్ అంటే ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి కట్టగలుగుతుంది హార్డ్ కోరల్స్. క్లియర్? హార్డ్ కోరల్సే ఇవన్నీ గట్టిగా కడతాయి. కొన్నిసార్లు హార్డ్ కోరల్స్ అనేవి సాఫ్ట్ కోరల్స్ మీద బిల్డింగ్స్ కట్టుకుంటాయి. కొన్నిసార్లు కేవలం ఆ హార్డ్ కోరల్స్ మీదే కొత్త కోరల్స్ అనేవి వస్తాయి. క్లియర్? సో అయితే ప్రపంచంలో ఒకే ఒక్క చోట చాలా ఎక్కువగా సింగిల్ స్ట్రక్చర్లో ఉంది, దట్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. చూడండి, ఆస్ట్రేలియాలో ఉంటాయమ్మా. ఒకసారి మీరు ఇక్కడ ఆస్ట్రేలియా అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్గా బ్లాక్ కలర్లో నేను ఏదైతే గీస్తున్నానో ఇది శాటిలైట్లో కూడా కనిపిస్తుంది. దీన్నే మనం గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని అంటాము. క్లియర్? ఆస్ట్రేలియన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. చాలామంది ఇది చూడడానికి టూరిస్టుల కింద కూడా వస్తారు. క్లియర్? అయితే అదంతా చూద్దాము. జనరల్గా కోరల్స్ తీసుకుంటే కోరల్స్ అనేవి గ్రేట్ బయోడైవర్సిటీకి ఎగ్జాంపుల్ అమ్మా. క్లియర్? సో కోరల్స్ అనేవి గ్రేట్ బయోడైవర్సిటీకి ఎగ్జాంపుల్. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు గ్రేట్ బ్యారియర్ రీఫ్ చూస్తే దీని స్ప్రెడ్ 2300 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత నియర్లీ 3000 ఇండివిజువల్ రీఫ్స్ కూడా ఉంటాయి. ఇండివిజువల్ రీఫ్స్. క్లియర్? అయితే ఈ కోరల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? కోరల్ టైప్స్లో 400 కోరల్ టైప్స్ ఉంటాయంట. అండ్ ఆ తర్వాత ఇవి షెల్టర్ అనేది 1500 స్పీసీస్ టైప్స్ ఆఫ్ ఫిషెస్కి ఇస్తారు. 1500 వెరైటీ ఆఫ్ ఫిషెస్కి ఇది షెల్టర్ అనేది ఇస్తుంది. అండ్ ఆ తర్వాత 4000 మొలస్క్ కూడా వన్ ఆఫ్ ది ఆర్గానిజం అనమాట, మెరైన్ ఆర్గానిజం. క్లియర్? సో అండ్ ఆ తర్వాత దీని స్ప్రెడ్ అనేది వరల్డ్ మొత్తం మీద ఉన్న కోరల్స్ అన్నీ కూడా 1% ఆఫ్ జియోగ్రఫీ తీసుకుంటుంది. దాని స్ప్రెడ్ కేవలం ప్రపంచం అంతా కలిపి 1%. బట్ ఇది 25% ఆఫ్ బయోడైవర్సిటీని హోల్డ్ చేస్తుంది. క్లియర్? మెరైన్ బయోడైవర్సిటీలో 25%. ఎందుకంటే మొలస్క్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, పెద్ద ఆర్గానిజమ్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. 1% ఆఫ్ జియోగ్రఫీ తీసుకున్న 25% ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీని ఈ కోరల్స్ అనేవి యాక్చువల్లీ మెయింటైన్ చేస్తున్నాయని మనం చూస్తాం. క్లియర్? సో అంటే ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్గా మనం చూస్తాము. అండ్ ఇదే కాదమ్మా, జనరల్గా మీరు చూస్తే టోటల్ కోరల్ రీఫ్స్ ఉన్నవన్నీ కూడా ప్రపంచం మొత్తం మీరు ఒక్కసారి చూస్తే అది
$2.7 trillion 2.7 ట్రిలియన్ వర్త్ అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం గూడ్స్ అండ్ సర్వీసెస్ రూపంలో ఇది ఇస్తుంది. క్లియర్? గూడ్స్ ఏమి ఇస్తుంది? ఫిషెస్ అవి ఇస్తుంది. సర్వీసెస్ ఎలా ఇస్తుంది? టూరిజంకి చాలామంది వస్తున్నారు కదమ్మా, ఆ టూరిస్టులకి వల్ల ఎక్కువ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే ఆస్ట్రేలియాలో బ్యారియర్ రీఫ్కి అంటే కరోనా ముందు వరకు కూడా వాళ్ళకి కేవలం టూరిజం వలన $4.6 బిలియన్ ఇన్కమ్ అనేది వచ్చేది. అండ్ 60,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి. క్లియర్? ఎంప్లాయ్మెంట్ 60,000 పీపుల్ ఉండేవారు. 4.6 బిలియన్ అనేది కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే, కేవలం టూరిజం చూసి వెళ్ళడానికి మాత్రమే అంత ఇన్కమ్ వాళ్ళకి వచ్చేది. క్లియర్? అంటే ఏం చూస్తాం? ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీటితో వచ్చే ప్రాబ్లం ఏంటో చూడమ్మా. కోరల్స్ అనేవి వెరీ ససెప్టబుల్ టు ఎన్విరాన్మెంట్కి చాలా ససెప్టబుల్. అంటే ఏంటి? ఈజీగా ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా అవి కదిలిపోతూ ఉంటాయి. వాటికి ఏమవుతుందో చూడండి. ప్రాబ్లమ్స్ ఆఫ్ కోరల్స్ ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? కోరల్ బ్లీచింగ్ అని అంటాం. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా కొన్ని కండిషన్స్ వలన, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ అనేవి యావరేజ్ టెంపరేచర్స్ పెరిగాయి అంటే మనం ఇందాక ఏం చూసాం? కోరల్ ఫ్రెండ్ అయిన జూజాంథెల్లా ఏదైతే ఉందో అది ఉండలేదు. అది ఏం చేస్తుంది? ఒక టైప్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ అనేది ఇస్తుంది. ఒక టైప్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ ఇవ్వడం వలన జనరల్గా కోరల్స్ వాటిని మెయింటైన్ చేయలేవు, వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటాయి. అవి బయటికి వెళ్ళిపోయిన వెంటనే కూడా కోరల్స్ కాస్త ప్రశాంతంగా ఉంటాయి. బట్ కంటిన్యూస్గా టెంపరేచర్స్ అనేవి పెరుగుతుంటే మళ్ళీ కోరల్స్ అనేవి జూజాంథెల్లాని తెచ్చుకోలేవు. జూజాంథెల్లా లేకపోతే వాటికి ఫుడ్ ఉండదు, వాటికి కలర్ ఉండదు, ఫుడ్ కూడా ఉండదు. ఎప్పుడైతే ఫుడ్ ఉండదో అవి పేల్ వైట్ కలర్లోకి మారిపోయి చనిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి జూజాంథెల్లాని బయటికి పంపించే ఫినామినన్నే కోరల్ బ్లీచింగ్ అని అంటాము. అలా బ్లీచింగ్ కంటిన్యూ అయ్యింది అంటే కోరల్స్ పూర్తిగా డెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కోరల్స్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? కోరల్ బ్లీచింగ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ తర్వాత ప్రిడేటరీ అటాక్ అంటే ఆ జూజాంథెల్లాని తినడానికి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కూడా వస్తాయి. క్లియర్? సో ప్రిడేటరీ అటాక్ అని అంటాము. అండ్ ఆ తర్వాత సైక్లోన్ కండిషన్ ఎప్పుడైనా వచ్చిందంటే కోరల్స్ అనేవి సైక్లోన్ దాటికి తట్టుకోలేవు, అవి ఎగిరిపోతాయి. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ సెలనిటీ. క్లియర్? సీ వాటర్లో సెలనిటీ పెరుగుతుంది అంటే కొంత లిమిట్ దాటి అవి తట్టుకోలేవు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఏంటి? ఎక్కువ రన్ ఆఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనుకోండి. అంటే నథింగ్ బట్ రివర్స్ నుంచి వచ్చే సెడిమెంట్స్ పెరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతవరకు కూడా ఇది ల్యాండ్, ఈ ల్యాండ్ మీద రివర్ అనేది ఇలా ఉంది, రివర్ ఇలా వస్తుంది, ఇదంతా కూడా ఓషన్ అనుకోండి. ఇక్కడ కోరల్స్ ఉన్నాయి. క్లియర్? ఇక్కడ కోరల్స్ ఉన్నాయి, ఓషన్ ఉంది. సో ఈ రివర్ ఏం చేస్తుంది? తను వస్తున్నప్పుడు అక్కడ ఉన్న శాండ్ కానీ గ్రేవెల్ కానీ సెడిమెంట్స్ తెస్తుంది. అవునా? ఆ సెడిమెంట్స్ తెచ్చి డిపాజిట్ చేస్తుంది. సెడిమెంట్స్ అంటే నథింగ్ బట్ చిన్న చిన్న గ్రెయిన్ లైక్లో ఉన్న స్ట్రక్చర్ అయిన శాండ్ కానీ గ్రావెల్ కానీ అవన్నీ కూడా సెడిమెంట్స్ అంటాం. అది తెచ్చి డిపాజిట్ చేస్తుంది ఎక్కువ అంటే కోరల్స్ ఉండలేవు. క్లియర్? కోరల్స్కి ప్రాబ్లం వస్తుంది. సో ఈ బ్లీచింగ్ ప్రాబ్లం అండ్ ఇవన్నీ ఈ హీట్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా కోరల్స్కి చాలా డేంజర్ అన్నమాట. సో అందుకనే మనం ఏం చూస్తున్నాము? జనరల్గా ఎన్విరాన్మెంట్లో కూడా ప్యారిస్ పీస్ క్లైమేట్లో ఏం చెప్పుకున్నాం? 1.5 డిగ్రీస్ సెల్సియస్ వరకు తగ్గించాలి. అవ్వకపోతే అట్లీస్ట్ 2 డిగ్రీస్ సెల్సియస్కి అయినా కూడా
తగ్గించి ఉంచాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. అండ్ ఈ మధ్య కంటిన్యూస్గా కోరల్స్ అనేవి లాస్ అవుతూ ఉన్నాయి, కోరల్ స్ట్రక్చర్ అనేది తగ్గిపోతుంది. సో బట్ రీసెంట్ రిపోర్ట్ చూస్తే ఇవన్నీ తగ్గుతున్నాయి కదా అని మనం వెంటనే ఈ రెమెడీ మెషర్స్ అనేవి స్టార్ట్ చేసాం అండ్ వెంటనే వాటి గ్రోత్ అనేది కనిపించింది. దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ఎయిమ్స్. ఓకే, ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ స్టడీస్. వాళ్ళు స్టడీ చేసి ఏం చెప్పారంటే 36 ఇయర్స్ ఎగో చాలా వరకు కూడా రీఫ్స్ అనేవి వీళ్ళు సర్వే చేస్తున్నారు. లాస్ట్ 36 ఇయర్స్ నుంచి చెప్తున్నారు. బట్ ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్ వాళ్ళు ఎన్ని రీఫ్స్ చదివారు? 87 రీఫ్స్ అనేవి గ్రేట్ బ్యారియర్ రీఫ్లో లాస్ట్ 1 ఇయర్ చదవడం జరిగింది. వాటి రెసిలియన్స్ అనేది పెరిగింది. కోర్స్ స్ట్రెస్ కానీ సైక్లోన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి, బట్ కొంతవరకు కూడా పెరగలిగాయి. మీరు గ్రేట్ బ్యారియర్ రీఫ్లో నార్త్ సైడ్ చూస్తే ఆ గ్రోత్ అనేది 36% కోరల్స్ గ్రోత్ వచ్చాయి. అండ్ మిడిల్లో చూస్తే 33% గ్రోత్ వచ్చింది. కేవలం సదరన్ సైడ్ ఆఫ్ కోరల్స్ మాత్రమే 38% నుంచి 34%కి పడడం జరిగింది. 2 చోట్ల గ్రో అయ్యాయి, ఒక చోట మార్జినల్గా లెస్ అయ్యింది. క్లియర్. సో అంటే ఇవన్నీ కూడా మనం ఏం చూస్తామో కొంతవరకు కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా రెమెడియల్ మెషర్స్ అనేది మనం స్టార్ట్ చేసేసరికి బెనిఫిట్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. అవునా? సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది, మెరైన్ బయోడైవర్సిటీకి కూడా చాలా మంచిది. సో కోరల్ బ్లీచింగ్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. క్లియర్. సో అండ్ ఇది కూడా చెప్తున్నారు ఏంటి, మనం ఫస్ట్ టైం మాస్ బ్లీచింగ్ అనేది అంటే ఒకేసారి ఎక్కువ శాతం పోవడం అనేది 1998లో బికాజ్ ఆఫ్ ఫ్యూ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లైక్ ఎల్ నినో అని అంటాము. ఎల్ నినో కండిషన్లో సీ టెంపరేచర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఆ కండిషన్లో మాస్ బ్లీచింగ్ అయ్యింది. అండ్ ఆ తర్వాత 2002లో కూడా మాస్ బ్లీచింగ్ జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత మోస్ట్ బ్లీచింగ్ అండ్ లాంగెస్ట్ 2014 నుంచి 17 వరకు ప్రతి ఇయర్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ తర్వాత 2020లో కూడా ఇప్పుడు బ్లీచింగ్ జరిగింది అని చెప్తున్నారు. సో ఈ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్టడీ చేసిన రీఫ్స్ ప్రకారం చాలా 90% ఆఫ్ రీఫ్స్ ఎప్పుడు కూడా బ్లీచింగ్కి గురవుతున్నాయి అని చెప్తున్నారు. సో అల్టిమేట్లీ మనం ఏం చూస్తాం, ఇమీడియట్ మెషర్స్ అన్నీ కూడా టెంపరేచర్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ ఎక్స్ట్రా స్ట్రెస్ ఆన్ కోరల్ రీఫ్స్ అనేవి పెట్టకూడదు అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. ఇది ఆర్టికల్, టోటల్ ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్గా మొత్తం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ మోడ్లో. యోజన, కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మనం కవర్ చేస్తాము. క్లియర్. ఫీజు వచ్చేసి కేవలం మనం ఇది 5000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. కేవలం 5000కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగలరమ్మా. మీకు కరెంట్ అఫైర్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్లా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు కవర్ అయ్యేటట్టు ఇవ్వడం జరుగుతుందమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. క్లియర్. 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా మీకు ఇక్కడ. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం తీసుకొని రాబోతున్నాము. క్లియర్.
మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది. జిఎస్ 1 to 4 అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది జరుగుతుంది. క్లియర్. ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా జరుగుతాయమ్మా. క్లియర్. సో 5000 రూపీస్కే మీకు ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. సో క్వశ్చన్ చూడమ్మా. కోరల్స్ ప్రొవైడ్ గ్రేట్ బయోడైవర్సిటీ టు ది మెరైన్ ఎన్విరాన్మెంట్. అవునా? ఆన్ దిస్ నోట్ కోరల్ కన్జర్వేషన్ ఈజ్ వెరీ క్రూషియల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగింది. అవునా? సో అయితే ఇంట్రడక్షన్ అనేది నీట్గా పెట్టండి అమ్మా. ఇంట్రడక్షన్లో ఏం పెడతారు? కోరల్స్ అనేవి ఒక మెరైన్ ఆర్గానిజమ్స్ కింద పెట్టండి. క్లియర్. కోరల్స్ అనేవి మెరైన్ ఆర్గానిజమ్స్. ఇవి ఇన్వెర్టిబ్రేట్స్. ఇవి హార్డ్ కోరల్స్ అండ్ సాఫ్ట్ కోరల్స్ ఉంటాయి. ఆస్ట్రేలియా దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది అని ఎగ్జాంపుల్ కింద పెట్టండి అమ్మా, సరిపోతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత నీట్గా బాడీ రాయండి. బాడీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోరల్స్ రాయండి. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది ఏ విధంగా మెరైన్ బయోడైవర్సిటీని పెంచుతుంది మనం చూసాం కదా. ఇది యాక్చువల్లీ 400 టైప్స్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయి. 1500 టైప్స్ ఆఫ్ ఫిషెస్కి అకామిడేషన్ ఇస్తుంది. 4000 మొలస్క్స్ ఉన్నాయి. 25% ఆఫ్ మెరైన్ డైవర్సిటీ అందులోనే ఉంది. గ్లోబల్ లెవెల్లో ఫిషింగ్కి ఎక్కువ శాతం ఈ ఏరియాసే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని క్లియర్గా సిగ్నిఫికెన్స్ రాయండమ్మా. సిగ్నిఫికెంట్ రాసిన తర్వాత నీడ్ ఫర్ కన్జర్వేషన్ అని పెట్టండి. నీడ్ ఫర్ కన్జర్వేషన్. క్లియర్. సో మెరైన్ డైవర్సిటీని బాగా హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి కోరల్స్ని బ్లీచింగ్ కాకుండా చూడాలి. అండ్ ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ కోరల్స్ పెడతారు. సో ఇందా చూసుకున్నాం కదా, బ్లీచింగ్ కానీ, క్లియర్, ప్రిడేటరీ అటాక్స్ కానీ, పొల్యూషన్ కానీ, సెడిమెంట్ డిపోజిషన్ కానీ, సర్ఫేస్ టెంపరేచర్స్ ఇంక్రీజింగ్ కానీ, ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. క్లియర్. సో అవన్నీ రాసిన తర్వాత నీట్గా కన్క్లూషన్ అనేది పెట్టండి అమ్మా. కన్క్లూషన్లో ఏం పెడతారు? కోరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టెంపరేచర్ ఇంక్రీజన్ వల్ల అవి చనిపోతున్నాయి. సో బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటి? ప్యారిస్ పీస్ క్లైమేట్ గోల్స్ ప్రకారం ఖచ్చితంగా మన యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది 1.5 degrees Celsius నుంచి 2 degrees Celsius లోపల మనం తగ్గించుకోగలిగాము అంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది తగ్గుతుంది అని మనం చూస్తాం. క్లియర్. సో ఇదమ్మా ఆర్టికల్. నీట్గా డీటెయిల్గా మొత్తం చూసారు కదా, ఓవరాల్గా కవర్ చేయడం జరిగిందమ్మా. సో ఆన్సర్ అనేది మీరు కూడా రాసి కామెంట్ బాక్స్లో పెట్టండమ్మా. ఎన్విరాన్మెంట్ ఆర్టికల్స్ అనేవి రాస్తూ ఉంటేనే మీకు బాగా వస్తూ ఉంటాయి. క్లియర్. ఎస్. మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కావున ఎల్డిఎక్స్ క్లాసెస్ నుంచి మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగిందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 15,000 రూపీస్ వర్త్ కోర్స్ కేవలం 10,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉన్నమా. 15th ఆగస్ట్ వరకు ఆఫర్ ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీకు మరింత బెనిఫిట్ అనేది దొరుకుతుంది ఇక్కడ. క్లియర్. ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. అటువంటి ఇంపార్టెంట్ కోర్స్ అనేది మనం చాలా నీట్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మీకు మంచి ఆపర్చునిటీ అమ్మ, టాపిక్స్ అనేవి నీట్గా నేర్చుకోవడానికి. అండ్ ఒక్కసారి చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామా. చూడండి, కేవలం 30,000 ఇది 22,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్ ఎంత క్రూషియలో మీకు తెలుసమ్మా. ఆప్షనల్ మార్క్స్ క్యారీస్ 500 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎవరైతే ఆప్షనల్స్లో స్కోర్ చేయగలరో వాళ్ళు ర్యాంక్స్ కూడా కొట్టగలరు. క్లియర్. సో మనం అందుకనే ఇంపార్టెంట్ స్కోరింగ్ ఆప్షనల్స్ అన్నీ కూడా డీల్ చేస్తున్నామా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. ఆంథ్రపాలజీ వరకు మీరు చూసుకుంటే టాపిక్ అనేది నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు
4 to 5 మంత్స్లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 టైమ్స్ రివిజన్ కూడా జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేయగలరమ్మా. అండ్ ఇక్కడ చూడండి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ది హై టైమ్ టు స్టార్ట్ అవర్ ఆప్షనల్స్. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వండి అమ్మా. క్లియర్. మనం చూడమ్మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. మనకి గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కే, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కే అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. అండ్ మీకు ఏపీ కేవలం ప్యాక్ కావాలనుకున్న ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ మీరు నెంబర్ చూడమ్మా 7893899553. అండ్ మీకు ఇక్కడ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అన్నీ రివైజ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ చూస్తే మీకు 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. 40,000ది 30,000 అంటే మీకు ప్యాకేజ్ మీద 10,000 రూపీస్ వరకు ఆఫర్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ద హై టైమ్. అండ్ టీఎస్పిఎస్సి కూడా మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 రికార్డెడ్ 40ది 30కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ ప్యాక్ చూడండి కేవలం 5,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు టేక్. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించకన్నా దీన్ని క్లాసెస్లో తీసుకోవచ్చమ్మా. 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. సో నంబర్ చూశారు కదా 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా.